ముగ్గురు ఉన్నారు ప్రస్తుతం. ముగ్గురులో ఎవరైనా ఇబ్బంది లేదన్న. కానీ ఏపీ అనేది ఒక రాజధాని కావాలి. ఆ రాజధాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎవరి ముఖ్యమంత్రి అయినా సరే ఒక రాజధాని అంటూ హైదరాబాద్ లాంటి రాజధాని కావాలన్నా, అది కంపెనీస్ రావాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి కలవాలి. అది ఇప్పుడు హైదరాబాద్ లాంటి రాజధాని కావాలంటే మరి ముగ్గురులో ఎవరైతే బాగుంటుంది? అదే కదమ్మా చెప్పింది. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు జగన్ ఉన్నారు ప్రస్తుతం, ఆయన 3 రాజధానులు అంటున్నారు. కానీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు అమరావతి అంటున్నారు. ఇలా ఎవరు వస్తే వాళ్ళకి అనుకూలంగా రాజధాని మారుస్తున్నారు. కానీ ఏపీకి ఒకటే రాజధాని ఉండాలి. ఆ రాజధాని కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. జగన్ 3 రాజధానులు అంటున్నాడు. అదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తారు, వాళ్ళు ఒకటే అమరావతి అంటారు. మరి మీరు అమరావతి ఒకటే కావాలంటారా లేకపోతే జగన్ గారు లేక 3 రాజధానులు కావాలంటారు? నాకు ఒకటే రాజధాని, అది అమరావతి ఉండాలి. అమరావతి ఉండాలి. మరి జగన్ వేసే 3 రాజధానులు ఎవరికి చేయకూడదని ఆయన అంటుండు? నా 3 రాజధానుల వల్ల తనకు ఉపయోగం కానీ ప్రజలకు ఉపయోగం కాదు. అది ఆయనకే ఉపయోగం అంటారా 3 రాజధానులు? అమరావతి అయితే అందరికి ఉపయోగం అంటారా? అమరావతి అంటే ఇది ఇప్పుడు సెంట్రల్లో ఉంది. అన్నిటికీ ప్రతిదానికి ఒక డిస్టెన్స్ అనేది ఉంది. అటు నుంచి శ్రీకాకుళం నుంచి ఇటు కానీ చిత్తూరు నుంచి మధ్యలో ఉంది కాబట్టి అమరావతి రాజధాని అయితే మంచిగా అనిపిస్తుంది. మరి ఎందుకు ఇట్లా జగన్ గారు మూడు ముక్కలాట ఆడదామంటుండు? తెలియదన్నా దానికి. మరి ఇట్లా 3 ముక్కలాట ఆడితే అందరూ జగన్ గారికి దెబ్బేస్తారా లేకపోతే ఒకటే ఆట ఆడుతున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి దెబ్బేస్తారా? ప్రజెంట్ మీరు చూస్తున్నారు 60 స్థానాల్లో ఎమ్మెల్యేలని ఇలా ఎంపీలని మార్చడం చూస్తున్నారు. ఇప్పుడు తనకే తెలిసింది తన ఓటమి తనే తెచ్చుకున్నాడని. అందువల్ల కదా ఇప్పుడు ఎమ్మెల్యే అందరినీ మారటం. ఇప్పుడు ఎమ్మెల్యేలను మార్చడం అనేది ఓటమి వస్తుందిగా నాకు అని జగన్ గారు ముందే ఉంచుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్ లో ప్రకారం ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మార్చుతున్నారంటే మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ కూడా తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొందరు మార్చక మేము ఓడిపోయామని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే వైసీపీ కూడా ముందే గ్రహించి మేము ఊళ్ళో ఎక్కడ ఓడిపోతారో వాళ్ళని ముందే స్థానాలు మారుస్తే మేము కూడా బీఆర్ఎస్ లెక్క కాకుండా మేము కూడా అధికారంలోకి వస్తామని జగన్ వాళ్ళు అనుకుంటున్నారు. ఫర్ సపోజ్ ఒక 10 మార్చొచ్చు 20 మార్చొచ్చు, కానీ ఒక 60-70 స్థానాలు మారుస్తున్నారంటే ఆయనకే తెలియాలి కన్నా తన ఓటమి ఎంతవరకు ఉందని. 170 స్థానాలు కదా, 170 స్థానాల్లో 60 అంటే చాలా చిన్న విషయమే కదా. చాలా చిన్న విషయం అన్న. కానీ పోయినసారి 151 సీట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు 60 సీట్లు 70 సీట్లు ఎందుకు మారుస్తున్నారు? అది గెలిచిన ఎమ్మెల్యేలని. కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఓన్లీ 60 మంది మామూలుగా 60 మంది నుంచే వ్యతిరేకత ఉంది, మేము 175కు 175 గెలుస్తామని వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు కానీ కొడాలి నాని కానీ పేరు నాని కానీ అంటారు. నా వాళ్ళు ఎవరైనా కానీ గెలవాలని అనుకుంటారు, అంతేగాని మేము ఓడిపోవాలని ఎవరు అనుకోరు కన్నా. ఇప్పుడు అంబటి రాయుడు క్రికెటర్ అంబటి రాయుడు ఉన్నాడు కదా, ఆయన వైసీపీలోకి వచ్చి మళ్ళీ 5 రోజులకి మళ్ళీ రిజైన్ చేసి వెళ్ళాడు. అది ఎందుకు అంటే అంబటి రాయుడు గారికి గుంటూరు అంటే చాలా ఇష్టం. కానీ అతను గుంటూరు ఎంపీ టికెట్ ఆశించాడన్న. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నరసరావుపేట ఎంపీ ఎవరైతే ఉన్నారో లాల్ శ్రీకృష్ణదేవరాయలు గారు వారు గుంటూరు ఎంపీగా బదిలీ చేయమని అడిగితే జగన్ గారు దానికి వ్యతిరేకమై అంబటి రాయుడు గారు అతను గుంటూరు ఎంపీగానే నేను పోటీ చేస్తానని వచ్చాడు పాలిటిక్స్ లో. కానీ అట్లా జరగబోయేలోపు గుంటూరు నుంచి వద్దనుకున్నారు. ఇంకా గుంటూరు లేదనుకునేలోపు ఆయన పాలిటిక్స్ నుంచి వద్దనుకున్నారు. మరి ఆయన ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఉంటాడా, వేరే పార్టీలకు జనసేన కానీ టీడీపీ కానీ వెళ్తాడా లేకపోతే సైలెంట్ గా ఉండి క్రికెట్ ఆడుకుంటాడా? అసలు ఫస్ట్ రావడం చాలా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన ప్రస్తుతం ఇప్పుడు మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నుంచి ఉన్నారు ఒక మాజీ క్రికెటర్. ఆయన ప్రస్తుతం ఆయన 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అలాంటి ఇప్పుడు ఎంత బాగా ప్లేయర్ అయినా కానీ ఓడిపోవచ్చు. అలాంటిది అంబటి రాయుడు కూడా చెప్పలేమన్నాం మనం. అంబటి రాయుడు ముందస్తు నాకు ఎంపీ స్థానం కావాలని ముందుగా జాయిన్ అయితే బాగుంటుండే, కానీ డైరెక్ట్ జాయిన్ అయినాక సీట్ అడిగితే ఇవ్వనందుకు వెళ్ళిపోయిండు అంటారా? లేదన్నా, ఒక 3-4 నెలల నుంచి అక్కడ గుంటూరులో బాగా జనాలతో అంటే నాయకులతో ఏకమయ్యి అంతా బాగానే చేసుకున్నాడు. కానీ ఇప్పుడు స్థానాలు బదిలీ అయ్యేటప్పటికి ఇప్పుడు నరసరావుపేట ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుంటూరు పోటీ చేయబోయే లోపు అంబటి రాయుడు గారికి అలా కలిగి ఉండొచ్చు. మరి ఇప్పుడు జగన్ గారు ఓటమి అంగీకరిస్తున్నారా అంటున్నారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలిస్తే అందులో ఎవరు చంద్రబాబు సీఎం అయితే బాగుంటుందా లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుభవం ఉన్న చంద్రబాబు సీఎం అయితే బాగుంటుందా లేకపోతే ముందు తరం నడిపించే పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది? నా వాళ్ళిద్దరు ఎవరైనా కానీ ముందులో ఒక సీఎం వాళ్ళిద్దరు ఎవరైనా ఇబ్బంది లేదు, కానీ అమరావతి రాజధానిగా ఉండాలి. అదొక్కటే మాకు కావాల్సింది. హైదరాబాద్ లాంటి రాజధాని కావాలంటే అమరావతిని ఒకటే రాజధాని ఒకటే ఉండాలి. అది ఇంతే కానీ ఇట్లా 3 రాజధానులు మాకు 3 అలా వద్దు.